హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నర్రవాడలో ఉన్న వెంగమాంబ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఈ వెంగమాంబ టెంపుల్ నర్రవాడ అనేది ఎక్కడ ఉందంటే ఉదయగిరికి సమీపంలో ఉన్న దుత్తలూరు మండలంలో అయితే ఈ నర్రవాడ టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడ వెంగమాంబ టెంపుల్ అనేది చాలా చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానంగా అయితే చెప్తారు. మేము ఇక్కడ శ్రీశైలానికి రావడం జరిగింది కదా, ఇంకా దగ్గరలో ఉన్న నర్రవాడ దేవస్థానం కూడా దర్శించుకుందామని అయితే అనుకుని మేము ఇక్కడికైతే స్టార్ట్ అయిపోయామండి. మొత్తానికి దేవస్థానానికి చేరుకున్నామండి. మీరు చూస్తున్నది కళ్యాణ మండపం. కళ్యాణ మండపం నుంచి రైట్ సైడ్ గా కొంచెం ముందుకు వెళ్తే మనకు దేవస్థానం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ దేవస్థానానికి శ్రీ వెంగమాంబ పేరంటాల దేవస్థానం అని అయితే అంటారండి. పేరంటాల దేవస్థానం అని ఎందుకంటారంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వెంగమనాయుడు సాయమ్మ అనే దంపతులకు రేణుకాదేవి అనుగ్రహంతో వెంగమాంబ అయితే జన్మించిందండి. అయితే అప్పట్లో భర్త కంటే ముందు భార్య అగ్నిలో దూకి సజీవ దహనం చేసుకొని దేవతలా ఎవరైతే అవతరిస్తారో వాళ్ళని పేరంటాలు అని అయితే అంటారండి. ఇదే విధంగా వెంగమాంబ గూడంగా భర్తకు మరణానికంటే ముందు తన అగ్నిప్రవేశం చేసి దేవతలా అవతరించింది కాబట్టి ఈమెను పేరంటాలు అని అయితే అంటారండి. ఇక్కడ చాలా వరకు భక్తులు అయితే ఈమెకు పొంగలి వండి నైవేద్యంగా పెడతారు. ఆ పొంగలి వండుకోవడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈమె వెంగమాంబ టెంపుల్ అయితే చాలా బాగుంది. మేము కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం పొంగలి వండుకోవడానికి ప్రత్యేకమైన శ్రీ వెంగమాంబ పొంగలిశాల కూడా ఉందండి. ఇక్కడ మనకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇంకా వండుకోవడానికి వంటశాల అంటే గ్యాస్ స్టవ్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మనం అన్ని ఐటమ్స్ తీసుకొని ఇక్కడే మనం పొంగలి రెడీ చేసుకొని అమ్మవారికి అయితే సమర్పించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వీళ్ళందరూ ఇక్కడ వండుకొని అక్కడ అమ్మవారికి అయితే సమర్పించుకుంటున్నారు. ఇదండి మరి దేవస్థానం గురించి నాకు తెలిసింది. ఇంకా దేవస్థానం అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ సైడ్ మీరు ఎవరైనా నెల్లూరు సైడ్ వచ్చి ఉంటే నర్రవాడ వెంగమాంబ అనేది దర్శించుకోండి. చాలా చాలా బాగుంది. ఇంకా కోరిన కోరికలు తీర్చే దేవతగా ఈ గ్రామస్తులందరూ ఆమెనైతే కొలుస్తారంట. ఇదండి ఇవాళ వీడియో. మీరు ఇంకా అక్కడి నుంచి అయితే మేము భైరవకోనకైతే బయలుదేరిపోయామండి. భైరవకోనలో పౌర్ణమి రోజు చాలా 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 జనాలు అయితే వస్తారంట. చంద్రుని కిరణాలు అమ్మవారి నుదుటిపై అయితే ప్రకాశించడం జరుగుతుందంట. కాకపోతే అంత రష్ లో ఎందుకనైతే మేము రాలేదు. మేము ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా చాలా బాగా దర్శనం చేసుకోవడానికి 30,000 మంది వరకు వచ్చారని అయితే. వాటర్ ఫాల్స్ కూడా అసలు ఎట్లా ఉన్నాయంటే ఫుల్గా ఉన్నాయండి. మేము నార్మల్గా ఉన్నప్పుడే వచ్చాము, ఇంత హెవీగా ఉన్నప్పుడైతే రాలేదు. ఇంకా మొత్తానికి అయితే అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. ఇక్కడికి వచ్చి వాటర్ ఫాల్స్లోకి వస్తే పిల్లలు ఆడుకున్నారు. అక్కడ నుంచి మీరు ఇక్కడ చూపించాను కదా, టెంపుల్లో ఎక్కడ చూసినా ఆ వాటర్ చూడండి అసలు ఎంత ఫ్లోగా వస్తున్నాయంటే ఎటు చూసినా వాటర్ ఫాల్సే ఉన్నాయి. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ పౌర్ణమి రోజు స్పెషల్గా అయితే ఉంటుంది. ఏ కార్తీక పౌర్ణమి కాదు, ఏ పౌర్ణమి రోజైనా చంద్రుని కిరణాలు అనేది అమ్మవారి నుదుటిలో పడతాయంటండి. వీలైతే ఏదో ఒక పౌర్ణమికి వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. ఏంటంటే రష్ ఎక్కువగా ఉంటుందనే కారణంతో రాలేదు, కానీ వచ్చి దర్శనం అయితే చేసుకునే వాళ్ళం అండి. నెక్స్ట్ టైం పౌర్ణమి రోజు వచ్చి మేము దర్శనం చేసుకొని ఆ వీడియోని అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. లేదంటే మీరు ఎప్పుడైనా అక్కడ సైడ్ వెళ్తే మాత్రం పౌర్ణమి రోజు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఇక్కడ మనకు
శివలింగాలు అన్నీ మనకి ఎక్కడెక్కడ ఏ రూపాల్లో ఉంటాయో అన్ని గుడిలు ఇక్కడైతే ఉంటాయండి. మేము అంతా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే రిటర్న్ అయ్యాము. ఇంకా మనం భైరవకోన నుంచి అయితే అహోబిలానికి అయితే బయలుదేరిపోయామండి. అహోబిలంలో మనం అట్లీస్ట్ 1 డే మొత్తం స్పెండ్ చేస్తే తప్ప అహోబిలాన్ని మొత్తాన్ని మనం చూడలేము. అహోబిలంలో మొత్తం 9 నరసింహ అవతారాలు అయితే ఉంటాయండి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో, అంటే కొంచెం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటాయి. మనం ఎక్కుతూ ఉండాలి పైకి, స్టెప్స్ ఎక్కుతూ అట్లా ఉంటే మనకు 9 నరసింహస్వామిని అయితే మనం చూసుకోవచ్చు. ఇంకా పైన 9వది అయితే జ్వాల, అంటే మన నరసింహస్వామి హిరణ్యకశపుని చంపిన ప్లేస్ ని జ్వాల అని అయితే అంటారండి. అది కొండ పైన అయితే ఉంటుంది. ఇవన్నీ చూడాలంటే మనకు ఒక రోజు మొత్తం అయినా సరిపోదు. ఇంకా మేము ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాము. 7కే క్లోజ్ అవుతుంది మెయిన్ టెంపుల్ అని కూడా అన్నారు. మేము 5 వరకు అక్కడ చేరుకున్నాము. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అయితే ఉంటుంది. ఎగువ అహోబిలంలో ఒకే ఒక్క మెయిన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ దిగువ బయలుదేరాము. ఎగువ అహోబిలానికి ఈవినింగ్ టైంలో అస్సలు అయితే యాక్సెప్ట్ చేయరండి ఎక్కడానికి. ఎందుకంటే
క్రూరమృగాలు అవి పులులు అలాంటివి ఉంటాయి అలా ఆయన మనకు అంత పైకి చేతగల వాళ్ళైనా ఎవరైనా ఎక్కలేదు కాబట్టి ఈవినింగ్ 5 వరకు క్లోజ్ చేస్తారు. 7 వరకు అయితే మెయింటైన్ అయితే ఉంటుందండి. ఎవరైనా వెళ్ళేవారు ఉంటే ఆలోపే వెళ్ళండి. ఇంకా దిగువ అహోబిలానికి వచ్చేసి ఇక్కడ కూడా నరసింహస్వామి దర్శనం చేసుకోవడం చాలా జరిగిందండి. ఎగువ దిగువ అహోబిలాన్ని చూసుకున్నాం, బట్ మొత్తం ఎగువ అహోబిలాన్ని అయితే మేము చూసుకోలేకపోయాము. ఎందుకంటే టైం లేదు. 1 డే మొత్తం స్పెండ్ చేసేదాకా మనకు ఆ టైం దొరకదు కదా. అయినా 5 వరకు అందరం ఎక్కుతామని గ్యారెంటీ లేదండి. ఎందుకంటే చేతనైన వాళ్ళు మాత్రమే ఎక్కుతారు. ఈ విధంగా అయితే చూసుకొని మళ్ళీ హైదరాబాద్